హాయ్! ఈరోజు మేము ఉప్మా చేసుకుంటున్నాం. ఇది రాయలసీమ ఉప్మా అనమాట. ఫస్ట్ మా అమ్మ ఉప్మా ఏంచేసింది. రవ్వ ఏంచిన తర్వాత దాంతో గోలం పెట్టి నూనె పోసింది. నూనె పోసి తర్వాత ఏం వేసిందంటే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసింది. వేసిన తర్వాత కొద్దిసేపు ఆగింది. ఎందుకంటే అవి చిట్పట్లాడాలి కాబట్టి. అవి చిట్పట్లాడిన తర్వాత టమోటా, ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి వేయించుకున్నాము. ఫాస్ట్గా వేయించుకుంటున్నాం అనమాట. అంటే ఇది స్లోగా చేసాము, బట్ నేను ఎడిట్ చేయడం ఫాస్ట్గా చేశాను. సో అవన్నీ వేయించుకుంటుంది మా అమ్మ. తర్వాత నేను కూడా అట్లా ఒక గంట వేసి అట్లా కలిపిన అనమాట. కొంచెం మనం కూడా వంట చేసినట్టు ఉంటుంది కదా, ఓన్లీ వీడియో తీసినట్టే కాకుండా అని. ఇంకా తర్వాత కలిపిన తర్వాత ఏం చేసామంటే దాన్ని అట్లా వదిలేసినాము అనమాట కొద్దిసేపు. ఇప్పుడు ఏంటంటే నీళ్ళు పోసాము. అవన్నీ వేగిన తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 2 సార్లు అట్లా తిప్పాలని ఉప్పు వేసుకోవాలన్నమాట. మా సైడ్ మేము ఏంటంటే కల్లుప్పు వేసుకుంటాము. కల్లుప్పు వేసుకున్నాము. కల్లుప్పు వేసుకున్న అంటే సరిపడంత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత దాన్ని కలుపుకోవాలన్నమాట. తర్వాత మా అమ్మ ఉప్మా రవ్వ వేసింది గబగబా. అంటే ఇది ఎడిట్ చేశాను కాబట్టి ఫాస్ట్గా పోతుంది ఫ్రెండ్స్. ఇంకేంటంటే ఫాస్ట్గా కలిపేసుకున్నాము. అట్లా బుడగలు వస్తే మాత్రం ఉప్మా రెడీ అయిందని అర్థము. అంటే మనం ఎక్కువ కలపొద్దు అట్లా బుడగలు వచ్చిన తర్వాత. సో దట్ ఈస్ ద